పందులు హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. వీడియో చూసేది మీరు ఆఫ్టర్నూన్ కాబట్టి, కాకపోతే వ్లాగ్ మార్నింగ్ కాబట్టి అలా చెప్పాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. అమ్మ వాళ్ళు వచ్చున్నారు కదా, ఈరోజైతే ఊరికి వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్గా అమ్మ వాళ్ళు బుధవారమే వెళ్ళిపోవాల్సింది, ఇంకా బలవంతంగా అయితే ఉంచానండి. ఆ మాట ఈ మాట చెప్పి వర్క్ ఉంది కొంచెం, ఈరోజు ఒక్కటే ఉండండి అది ఇది చెప్పాను. ఇంకా అలాగా కన్విన్స్ అయ్యి అయితే ఉన్నారనమాట. అండ్ దానికి పెద్ద వచ్చేసి లౌక్య అనమాట. లౌక్య చెప్తే అప్పుడు ఒప్పుకున్నారండి. ఈరోజు ఉందాము, మా మమ్మీ ఫీల్ అవుతుంది అది ఇది టైం అయినా తీసుకొనివ్వండి, మంచిగా ముగ్గులు పెడతా ఉంటుందండి. ఊర్లో కూడా అంతే. నాకు పెళ్ళయ్యేంత వరకు కూడాను నేను పెట్టేదాన్ని అనమాట. దానికి ముందు వరకు అమ్మకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను రెగ్యులర్గా మంచిగా ముగ్గులు వేసుకొని, నాకు ఇంకేం పని ఉండదు కదా, ఈ ముగ్గులు వేయడం, కల్లాపి చల్లడం ఇలాంటి పనులే చేసేదాన్ని అనమాట. నాకు పెళ్ళి వచ్చిన తర్వాత అమ్మకు కూడా ఇంకా అది అలవాటు అయిపోయి మంచిగా ముగ్గులు పెడతా ఉంటుంది ఇంటి ముందు. ఎంత లేట్ అయినా పర్లేదు. కాకపోతే ఊర్లో ఏంటంటే కుక్కలని, గొర్రెలని, మేకలని ఒక్క నిమిషం అమ్మ వేసినంతసేపు కూడా ఉంచవు. బట్ ఇక్కడైతే అలాగే ఉంటుంది. అందుకని ముగ్గు లేదంటే ముగ్గు ఉంటే అలానే ఉంటుంది కదా సాయంత్రం వరకు అని చెప్పి అంటూ ఉంది. ఇక్కడైతే మార్నింగ్ టైము 6:40 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మొక్కలు అయితే నేను డైరెక్ట్గా మాట్లాడదాం అనుకునే లోపు ఇట్లాగా కార్లు ట్రాక్టర్స్ అవన్నీ గోల చేసేస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే టైము మార్నింగ్ అయితే ఉంది. ఇక్కడైతే చూడండి మొక్కలకి మంచిగా మందేసి మంచిగా తవ్వి నీళ్లు బట్టి మొక్కలు అయితే భలే ఉన్నాయి, ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. మా నాన్న వచ్చారంటే అటుకు పండగ అనమాట. మంచిగా నీట్గా చేస్తారు కాబట్టి. నా మల్లె చెట్టు కట్ చేయమన్నా, కట్ చేసావు కొంచెం ఆ మల్లె చెట్టు. మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కదా ఊరికి. ఈ రోజా చెట్టు కూడా కొంచెం ఏంటంటే ఈ ఎండకి నా ఫేస్ మరీ ఘోరంగా కనిపిస్తుంది. ఆ రోజా చెట్టు కూడా మొత్తం ఇట్లాగ అయిపోయిందండి. అంతా ఏమంటారు, ఆ చిగురుల దగ్గర అంతా కూడా చుట్టుకుపోయింది అనమాట. దానివల్ల ఏంటంటే ఆ చిగురులు కొంచెం కొమ్మలు అవి ట్రిమ్ చేస్తే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయేమో అనుకుంటున్నాము. చిగురులు అవి కొంచెం కట్ చేసామంటే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి అనమాట. అంటే ఆ కొమ్మలు అవి స్టార్టింగ్ ఉంటుంది కదా అది. సో చూడాలి, అవి కట్ చేయాలి. అండ్ మల్లె చెట్టు కూడా కొంచెం నీట్గా కట్ చేసేసుకుంటే కింద అంతా కూడా నీట్గా ఉంటే మనకి ఏదన్నా పాములు అవి చేరతాయనే భయం ఉండదు. ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇంక ఈరోజు అయితే అమ్మ వాళ్ళు అయితే ఊరికి బయలుదేరుతున్నారనమాట. యాక్చువల్గా నిన్నే వెళ్ళాల్సింది, బలవంతంగా అయితే నిన్న ఉంచాను. ఈరోజైతే ఇంకా ఆగరనమాట ఏం చేసినా కానీ. నిన్న కూడా లౌక్య చేత చెప్పించి లౌక్య ఒప్పుకుంటే ఉన్నారు. సో ఇది మార్నింగ్ అయితే చల్లగా గాలి వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ కొబ్బరి చెట్టు మీద ఒక పక్షి ఉంటుందండి, భలే అరుస్తుంటుంది అది. ఇంకా నేను వీడియో తీసానంటే మాత్రం ఆపేస్తుంది అనమాట. పారిపోయింది వీడియో తీస్తున్నానని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు నిద్ర లేచేసారండి. టైం వచ్చేసి 7:30 అవుతుంది అనమాట. ఈ మధ్య అంటే హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా కొంచెం లేట్గా పడుకుంటున్నారు. అండ్ మార్నింగ్ లేచేసరికి కూడా ఒక్కొక్కసారి 9:30 అవుతుంది, 10 అవుతుంది, అలా చేస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకని అంటే పడుకోనిలే హాలిడేస్లోనే కదా అని చెప్పి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను. లేచినప్పుడు ఇంకా టిఫిన్ చేసి పెడతాను కదా, తిని పెడతారనమాట. ఇంక ఈరోజు ఊరికి వెళ్ళాలని చెప్పి అమ్మ అయితే నిద్ర లేపేసిందండి. నిన్న సాయంత్రం లౌక్య ఏంటంటే అమ్మ వాళ్ళు మిద్దు మీద ఉన్నారంట. నేను కూడా పడుకున్నానో మిషన్స్ దగ్గర ఉన్నానో తెలీదు. అమ్మ ముగ్గు పెట్టమందని చెప్పి ఈవినింగ్ వెళ్ళి కల్లాపి పౌడర్ అంతా చల్లేసి ఇల్లంతా పార్కింగ్ ఏరియా మొత్తం స్ప్రెడ్ చేసేసింది. ఇంకా అది నవ్వుతా ఉందనమాట. నేను లేచేసరికి అమ్మ వాకిలి అంతా కడిగిందనమాట. ఎందుకు కడిగామంటే ఇలా చేసి. అమెజాన్లో కొన్ని శారీస్ అయితే షాపింగ్ చేశాను. శారీస్ అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా కూడా కొంతమంది నేను కట్టుకున్న శారీస్ ఎక్కడ తీసుకున్నారని కూడా అడిగారు. సో 1 by 1 ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనకి అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ అయితే లైవ్లో ఉందండి. May 1 నుంచి 6th వరకు కూడా సేల్ అయితే ఉందన్నమాట. ఈ రోజే లాస్ట్ డేట్ అండి. ఇందులో వచ్చేసి మనకి పెద్ద ప్రోడక్ట్స్ మీద 50 to 80% డిస్కౌంట్ వస్తుందండి.
హ్యాపీగా పర్చేస్ చేయండి. చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సేల్ డీటెయిల్స్ అండ్ నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చిందైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇంకా సేల్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని కూడా ఒకసారి మీరు అమెజాన్ని విజిట్ చేయండి. దాన్ని బట్టి మీకు ఈజీగా మీకు నచ్చినవైతే కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే శారీస్ చూపిస్తానండి. అమెజాన్లో కూడా చాలా బెస్ట్ శారీస్ ఉంటాయండి. మనం చూసుకొని దాన్ని కంపేర్ చేసుకొని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ ట్రెండింగ్ శారీస్ కూడా అమెజాన్లో ఉంటున్నాయి, బడ్జెట్ రేంజ్లో కూడా వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ అయితే నేను బాందినీ శారీ అయితే తీసుకున్నాను. ప్రజెంట్ బాందినీ స్టైల్ అనేది ఎప్పటి నుంచో ఉండేదే, ఇప్పుడు ట్రెండ్లో కూడా వచ్చింది కాబట్టి. సో మంచి నేను లీఫీ గ్రీన్ ఉంటుంది కదా, లీఫీ గ్రీన్ కలర్ అండ్ మెంతి ఎల్లో కలర్లో అయితే శారీ తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి, మనం పూజలు చేసుకునేటప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. జార్జెట్ శారీ అండి ఉంది శారీ అయితే. అండ్ దీనికి వచ్చేసి మనకి లేస్ బార్డర్ కూడా ఇచ్చారండి. క్లాత్ వైజ్ చాలా బాగుంది అండ్ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. సో దానివల్ల నేనైతే తీసుకున్నాను. అండ్ విత్ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చేసారనమాట. బ్లౌజ్ చూసారు కదా, ఇలా ఇచ్చారు, ప్యూర్ గ్రీన్లో ఇచ్చారు. చాలా బాగుంటుందండి. మనం దాన్ని స్టిచ్ చేసుకొని కుట్టించుకున్నాము అంటే చాలా బాగుంటుంది అనమాట. బాందినీ స్టైల్ అండ్ లేస్ కూడా ఇచ్చారు. సో దానివల్ల ఇంకా డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ శారీ అయితే. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, ట్రై చేయండి ఒకసారి లింక్ క్లిక్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నేను యూజ్ చేశాను కదా ఈ శారీ. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. నేను ఒక రీల్ చేశాను కదా, నేను లౌక్య. అప్పుడు చాలామంది అడిగారు శారీ బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. అమెజాన్లోనే తీసుకున్నానండి. సో మంచి బేబీ పింక్ శారీ అండ్ దీనికి వచ్చేసి ఒక షిమ్మరీ ఉంటుంది అనమాట. అది మీరు వీడియోలో గమనించవచ్చు, ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో అది మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, మొత్తం జరీ వస్తుందండి. దానివల్ల ఏంటంటే ఒక షైన్ వస్తుంది అనమాట కట్టుకున్నప్పుడు. పెయింట్, సో పెయింట్ కూడా ప్రజెంట్ మనకి ట్రెండ్ అవుతుంది కాబట్టి పెయింట్ యూజ్ చేసి సో ఇలా అయితే ఉంటుందన్నమాట. లైన్స్ టైప్లో ఉంటుంది. మంచి బేబీ పింక్ శారీ అండ్ మనకి కట్ వర్క్ కూడా చూడండి, ఇట్లా వర్క్ అయితే ఇచ్చేసారనమాట. చాలా బాగుంది అండ్ మీరు చూడొచ్చు. ఇది కూడా కొంచెం జార్జెట్ శారీ టైప్ అండి. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనమాట. బ్లౌజ్ అవన్నీ స్టిచ్ చేయించుకుంటే ఒక డిజైనర్ లుక్ అయితే క్రియేట్ చేయొచ్చు కట్టుకుంటే. ఇంకొక శారీ అయితే చూపించబోతున్నానండి. ఇది కూడా అమెజాన్లో తీసుకునింది. చూసారు కదా అమెజాన్లో ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందో. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. దీని నేమ్ ప్రెసెంట్ క్లాత్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు. చాలా బాగుంటుంది. సో ఎవరైనా కానీ కట్టుకోవచ్చు అండి, క్లాస్ లుక్ వస్తుంది. సో ఇందులోనే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అది కూడా మంచి మంచి కలర్స్ అండి. చూడండి, కోటా శారీస్ అంటాం కదా ఆ టైప్ మెటీరియల్. చాలా బాగుంది శారీ అయితే. చూడండి, మంచి నేను మెంతి ఎల్లో తీసుకున్నాను అనమాట. ఇట్లాగా పెయింట్ అయితే ఇచ్చేస్తున్నారండి. ఇందులోనే వైట్ ఉంది, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ మన మదర్స్కైనా మనకైనా ఆఫీస్ వేర్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్నగా ప్రింట్ అయితే ఇచ్చారండి. సో ఇది శారీ అయితే. కింద అండ్ పైన రెండు వైపులా కూడా మనకి నీట్గా ఇట్లా పెయింట్ అయితే ఇచ్చేసి ఉంటారు. దీనికి మనం కాంట్రాస్ట్లో రెడ్ బ్లౌజ్ యూజ్ చేసుకున్నా కానీ హైలైట్ అవుతుంది. సో శారీ చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, బడ్జెట్ కూడా చాలా తక్కువలో ఉంది. అండ్ చూపిస్తానండి, ఇది 1 minute శారీ. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను. ఇది కూడా బాందినీ స్టైల్ వస్తుందండి. సో 1 minute శారీ అనమాట, జార్జెట్ శారీ. ప్రైస్కి మించిన క్వాలిటీ అయితే నాకేమంత అనిపించలేదు. అండ్ అందులోనూ 1 minute శారీ అన్నాను కదా, నాకేమంత సెట్ అయినట్టు అనిపించలేదు. ఉన్నట్లుగా చెప్పాలి. ఒక మనకి ఇంతకుముందు వచ్చేవి ఈ మోడల్స్ అలా ఉంటాయి అన్నమాట. చిన్న బెల్ట్ లాగా వచ్చేసి దాన్ని అయితే మనం హుక్ హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. గాగ్రాస్కి వాటికి ఉంటాయి కదా అలాగా అనమాట. సో నాకు దీనివల్ల పెద్దగా యూజ్ అనిపించలేదు. సో ఇది శారీ అయితే అండ్ కుచ్చులు పెట్టేసి ఇస్తారనమాట. సో ఇది దీన్ని కట్టుకోవడం కంటే మనం డైలీ రెగ్యులర్ కట్టుకుంటాం కదా, అదే ఈజీ అనిపించింది దీన్ని సెట్ చేయడం కంటే. సో ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తామో అంటే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక డ్రెస్ కూడా చూపిస్తానండి. సో ఇది కూడా తీసుకున్నాను అనమాట. కాటన్ డ్రెస్ అండి, కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే ఉంటుంది. చూడండి, ప్యూర్ కాటన్, మొత్తం ప్లెయిన్ వస్తుంది. యోక్ పార్ట్ ఒకటే కొంచెం డిఫరెంట్గా అయితే డిజైన్ చేశారనమాట. అండ్ కూడా సింపుల్ ఇలానే ఉంటుంది. డిఫరెంట్ ఏంటంటే ఇందులో దుప్పట్టా అండి. దుప్పట్టా వచ్చేసి ఆర్గంజా దుప్పట్టా వస్తుంది. సో దానివల్ల డిజైన్ కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. సో ఇది చూడండి, ఇది దుప్పట్టా వల్ల డ్రెస్ కొంచెం సింపుల్గా ఉన్నా కానీ
హైలైట్ అవుతుంది, క్లాస్గా ఉంటుంది అనమాట. వీటిలో ఏదైనా తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే చెప్పాను కదండి, అమెజాన్లో మనకి ప్రజెంట్ గ్రేట్ సమ్మర్ సేల్ అయితే లైవ్లో ఉంది. ఈ రోజే లాస్ట్ అండి, May 1 నుంచి 6 వరకు కూడా సేల్ అయితే ఉంటుంది. ఇందులో పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ మీద అయితే మనకి మినిమం 50 to 80% అయితే డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సేల్ డీటెయిల్స్ అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకైతే ఈరోజు ఫుల్ వర్క్ ఉందండి. అమ్మ వాళ్ళు వచ్చిన 3 days కూడా వర్క్ ఉండింది. వాళ్ళు రావడం వల్ల కొంచెం సేఫ్ అయ్యాయి అనమాట అన్నీ కూడా. ఇంక ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి థ్రెడ్ కటింగ్ అదంతా ఉంది, అవన్నీ చేసుకుంటూ ఉన్నాను నేను నిద్ర లేచి. ఈ లోపు అయితే ఇంకా అమ్మ కిచెన్లోకి వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేసిందండి. వంట అంటే బ్రేక్ఫాస్ట్ చేసింది. రోజు పొద్దున్నే 10 గంటలకు అట్లా వెళ్ళిపోతారంట. మళ్ళీ కొంచెం ఎండ్ అయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. 10:30కి అట్లయితే ఊరు నుంచి అంటే డైరెక్ట్ ఆర్టీసీ నుంచి ఊర్లోకి బస్సు ఉంటుంది. ఆ టైంలో అయితే వెళ్తాము. ఇంకా మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుందని పిల్లలు కూడా కొంచెం ఎర్లీగా అయితే లేపేసిందండి. ఇంక ఇక్కడ డిజైన్ చూపిస్తున్నా. ప్రజెంట్ మన దగ్గర బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట. ప్రజెంట్ నా మొబైల్ అనేది కొంచెం డ్యామేజ్ అయిందండి. సో దానివల్ల ఇంకొక ఫోన్లో వేసినా కానీ అది అసలు కంఫర్ట్ లేదు, హ్యాంగ్ అయిపోతుంది అనమాట. నార్మల్ ఫోన్లో వేసున్నాను, అది కూడా ఓల్డ్ ఫోన్ అవ్వడం వల్ల నేను చాలా వరకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అంటే హ్యాంగ్ అయిపోతుంది, అది బ్యాక్ రాదు, ఏదైనా కాల్స్ వచ్చినా కానీ వినిపించదు. సో అట్లాగా ప్రాబ్లం అవుతుంది అనమాట. చూడాలి ఇంకేదన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే. సో నేనైతే ఆ పనంతా చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే ఇడ్లీ పెట్టేసిందండి. సో చట్నీ కూడా చేసేసింది అనమాట. మార్నింగ్ ఇంకా 10:30కంతా కూడా బయలుదేరతారంట, బస్సు ఉందని చెప్పేసి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది, ఎండ కదా అందులోను. అందుకని 10:30కి వెళ్తే కరెక్ట్గా 12:30 ఆ టైంకంతే ఊరికెళ్ళిపోతారు. సో అందుకని ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఇవన్నీ అమ్మే చేస్తుందండి, నేను చేయలేదు. నాకు ఆ వర్క్ ఉండింది. అమ్మ వాళ్ళు వచ్చారు కదా అని కొంచెం బద్ధకంగా వర్క్స్ కొంచెం పక్కన పెట్టాను అనమాట. అన్నీ ఒక రోజు పడిపోయాయి, ఈరోజు డెలివరీ ఇవ్వాలి. అందుకని నైట్ నుంచి పరిగెడుతూ ఉన్నాను అనమాట. సో ఇడ్లీ పిండి ఇంకా పెట్టుకోవడానికి ఒక వాయి అయితే పెట్టేశాను. సో ఇంకా ఇదనమాట, టీ కాఫీ అన్నీ కూడా అయిపోయాయి. అమ్మ స్విచ్ ఆఫ్ చేయలే. సో ఇదనమాట. లేచేసారా రుత్విక్? రుత్విక్ ఊరికెళ్ళవా? రుత్విక్ బాబు పడుకొని ఉన్నాడండి. వీళ్ళు వెళ్తే ఇంకా మొత్తం కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట అన్ని. బాయ్ రుత్విక్ షార్ట్ ఒకటే వేసుకొని పడుకొని ఉన్నాడండి. మళ్ళీ బట్టలు లేవన్నాడని వేరేగా అనుకోవద్దు, మాటలు అలా చెప్పేశాను. ఇంకా కొంచెం అలాగే పడుకున్నాను అనమాట, కింద పరుపు వేసుకొని అలా పడుకున్నారు. సో నెక్స్ట్ అయితే ఇంకా కాఫీ కలుపుకుంటున్నానండి. నా కోసం సురేష్ గారు కాఫీ కలుపుతున్నారు. ఇంకా ఆయన కోసం, మా అమ్మ వాళ్ళ కోసం, అందరి కోసం నేనైతే టీ పెట్టాను. ఇంకా ఆయన ఇస్తేనే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. టీ అంటే కాఫీ తాగడం అలవాటైపోయింది. అంటే రెగ్యులర్గా ఆయన ఇస్తూ ఉంటారు కదా, నాకు కొంచెం అలవాటు పోయింది కాబట్టి నేను కొంచెం షుగర్ ఏదో ఒకటి ఎక్కువ వేసుకుంటాను అనమాట. షుగర్ తక్కువైనా ఎక్కువైనా కాఫీ టేస్ట్ అంత బాగోదు, అందుకని తన చేతనే చేయించుకుంటూ ఉంటాను డైలీ. సురేష్ గారికి కూడా బాగా అలవాటు అయిపోయింది. సురేష్ గారికి ఏ పని అంతగా రాదండి. చాలామంది జెంట్స్ కూడా కలిసి కుక్ చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు కదా, బట్ ఈయన మాత్రం ఏం చేయరు. రైస్ అయితే పెడతారు, అది కూడా ఒకవేళ నేను లేకపోయాను అనుకోండి, ఊరికి అలా వెళ్ళాను అనుకోండి, రైస్ ఏమన్నా పెట్టుకోండి అన్నా కానీ బద్ధకం అనమాట. రైస్ ఏదైనా పెట్టుకొని కర్రీస్ తెచ్చుకోండి, పక్కన హోటల్ ఉంది కదా అంటే అలా అస్సలు చేయరనమాట. అలానే వండిపోతారు తప్ప ఇంట్లో వండుకొని అయితే అస్సలు తినరు. ఇంకా నాకు ఏదన్నా హెల్ప్ చేస్తున్నారు అంటే రైస్, ఎప్పుడైనా నేను బిజీ ఉంటే రైస్ అయితే కడిగి పెడతారు. అండ్ దాంతోపాటు ఏంటంటే కాఫీ కల్పిస్తారు అనమాట. ఈ 2 పనులు చేస్తారు. ఇంకా కటింగ్ కూడా అవి కూడా చేయిస్తారు, కానీ ఇంకా మరి వంటలు రావన్నమాట ఏమి. అంటే కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఈక్వల్గా చేసుకుంటూ ఉన్నారు కదా, సురేష్ గారు అలాంటి వాటి జోలికి మాత్రం రారు అసలు. రీసెంట్గా దోశలు వేయడం కూడా నేర్పించానండి ఒక 1 month బ్యాక్. ఎప్పుడైనా పిల్లలకి స్కూల్ టైం అయిపోతున్నప్పుడు దోశలు కూడా వేయిస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే టీ రెడీ అయిపోయిందండి. సురేష్ గారికి కూడా కావాలనేసరికి అందరికీ కలిపి పెట్టాను. ఫస్ట్ అయితే ఇంకా అక్క వాళ్ళకు కూడా ఇచ్చేసి అమ్మ వాళ్ళకు కూడా రెడీ చేశాను అనమాట. అందుకని సపరేట్గా ఫస్ట్ ఒక గ్లాస్ కనిపించింది. షుగర్ ఉందా లేదా అని ఒకసారి టేస్ట్ చూసాను. ఒక్కొక్కసారి మతిమరుపుతో మర్చిపోతూ ఉంటానండి, షుగర్ కూడా వేయను. అందుకని ఒకసారి చెక్ చేసి ఇంక అందరికీ కూడా టీ అయితే ఇస్తున్నాను అనమాట. ఇలా ఉందండి, ఉండమన్నాను ఇంకొక 2 days అయినా ఉండండి. నిన్నటి వరకు కొంచెం వర్క్ ఉండింది కదా, నేను కొంచెం ఉండలేకపోయాను. అండ్ మీకు కూడా పని ఉంది, ఉండండి ఏదైనా చేసుకుందాం అలా అంటే లేదు
ఊర్లో కోళ్ళు అవన్నీ ఉన్నాయంటండి. వీళ్ళు లేకపోతే ఇంకా పాపం ఇబ్బంది అయిపోతుంది కదా, ఇంకా దానివల్ల వెళ్తాము అని చెప్పేసి వెళ్ళారు. ఈసారి వచ్చేటప్పుడు ఒకవేళ వీలైతే ఉంటాంలే అట్లానే అంటుంటారు, కానీ ఏదో ఒక బాధ్యతలు పెట్టుకొని వచ్చిన 1-2 రోజులకే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నాన్న చేసిన పనుల్లో ఈ సన్నజాజుల చెట్టు అంతా కూడా కట్ చేసేసి పైకి పంపించారండి. మొన్నటి వరకు ఎటు కాకుండా పైన ఉండిపోయింది అది. ఇప్పుడు ఏంటంటే దాన్ని కొమ్మలన్నీ కూడా ట్రిమ్ చేసేసి ఒక సైడ్ అంటే మనకి అటువైపు నుంచి కోసుకునేలాగా చేశారనమాట. నెక్స్ట్ చూపిస్తానులేండి క్లియర్గా మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే. అండ్ ఇక్కడ ఒక కస్తూరి చెట్టు ఉండింది, ఆ మొక్క కూడా ఎండిపోయింది అనమాట. కొత్తగా ఏదైనా మొక్క వేయాలి. మల్లె చెట్టు వేద్దాం అనుకుంటున్నా, తీగ మల్లి అవి అంటే నాకు బాగా ఇష్టం, బయట దొరుకుతాయి కదా మనకి అవి. అండ్ నాన్న వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక 2 హోల్స్ అయితే కొట్టారండి మొక్కలు వేయడానికి అని చెప్పి. మల్లె చెట్టు అలాగే సీతాఫలం చెట్లు అవి ఉన్నాయి మన ఇంటి ముందు, వాటిని అయితే సపరేట్గా వేద్దాము అని చెప్పేసి హోల్స్ అయితే కొట్టారనమాట. సీతాఫలం చెట్లు వచ్చేసి రుత్విక్ లాస్ట్ స్కూల్లో ఎవరో ఫ్రెండ్ ఇచ్చారని చెప్పి గింజలు తీసుకొచ్చి ఊరికి వాడే నాటాడండి. అవైతే బాగా పెరిగిపోయాయి అనమాట. 3 నాటితే 3 చెట్లు వచ్చేసాయి. ఇంకా సరే చెట్లు బాగా గ్రో అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ నాటుదామని చెప్పేసి హోల్ తీశారు. అటువైపు వేద్దామంటే నేను మీకు ముందే చెప్పాను కదా, అదంతా మన స్థలం కాదు, ఏదో కొంచెం ఆక్రమించుకొని పూల మొక్కలు నాటుకున్నాను. రేపటి రోజున వాళ్ళు తీసేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే. అందుకని మన ప్లేస్లో అయితే ఈ రోడ్డు కొంచెం పగలు కొట్టుకున్నామంటే అదంతా మన ప్లేసే, మనకే ఉండిపోతాయి అనమాట. వాళ్ళు ఇల్లు కొట్టుకున్నా కానీ తీయడానికి వీలుండదు. తర్వాత అయితే నేను అమ్మ చేత హెయిర్కి వాస్మాల్ అయితే పెట్టించుకుంటున్నానండి. 1-2 సార్లు మీకు చెప్పాను, నేను వాస్మాల్ పెట్టుకుంటాను అనమాట. వైట్ హెయిర్ అలాగేం ఉండదండి నాకు. నా హెయిర్ అనేది బ్రౌన్గా ఉంటుంది అనమాట, చాలా రెడ్గా ఉంటుంది. రీసెంట్గా మీరు నా శారీస్ కట్టుకున్నప్పుడు అప్పుడు కూడా చూసినట్లయితే హెయిర్ అదొక రకంగా కనిపిస్తుంది మీకు. దానివల్ల ఫేస్ లుక్ కూడా చేంజ్ అయిపోతుంది. ఫేస్ లుక్ చేంజ్ చేయడానికి హెయిర్ కూడా ఒక మెయిన్ రీజన్ అండి నాకు తెలిసినట్లయితే. సో దానివల్ల ఏంటంటే ఇంకా హెయిర్కి వాస్మాల్ పెట్టించుకుంటున్నా. కలర్ అవి వేసానండి, 1 టైం ఏమో కలర్ వేసాను కొంచెం బ్లాక్గా అవుతాయి అని చెప్పి. కాకపోతే నాకు విపరీతంగా తలనొప్పి వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి హెయిర్కి కలర్ అదే యూజ్ చేయను. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడైనా లేదంటే అమ్మ వచ్చినప్పుడైనా కానీ వాస్మాల్ పెట్టుకుంటాను. నేను కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మనకి బద్ధకం, మనం చెయ్యము. ఇది నాకు చిన్నప్పటి నుంచి పెట్టేదండి అమ్మ, 5 ఇయర్స్ నుంచి. అమ్మ 5 ఇయర్స్కి అసలు పెట్టకూడదు, ఎలా పెట్టావంటే ఏమో అప్పట్లో పెట్టేశానంటే ఏం కాలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అని చెప్పేసి అంటూ ఉన్నా. నిజంగానే 5 ఇయర్స్ నుంచి పెట్టేదండి. చిన్నప్పటి నుంచే చాలా అంటే రెడ్డిష్గా ఉండేదన్నమాట హెయిర్ అనేది. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు తెల్లగా ఉంటారు అండ్ వాళ్ళ హెయిర్ కూడా ఎర్రగా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. ఇప్పుడైనా కొంచెం అంతా అయిపోయింది కాబట్టి కలర్ తగ్గాను, కానీ చాలా వైట్గా ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. అంటే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు కదా చిన్న వయసులో. సో ఇంకా అప్పటి నుంచి అమ్మ హెయిర్ ఏంటి ఇట్లా ఉంది, అందరు వెక్కిరించేవాళ్ళు అనమాట, బ్రిటిష్ అమ్మాయి అని చెప్పి. ఇంకా అందుకని అమ్మ అప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి పెట్టడం స్టార్ట్ చేసిందంట వాస్మాల్ అనేది. అప్పట్లో బాగానే ఉండేదండి, వచ్చే కొద్దీ ఏదో ఒక చేదుగా అలాగైపోయి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ అయిపోతూ వచ్చింది. నేనైతే అమ్మ వచ్చినప్పుడే పెట్టించుకుంటూ ఉంటానండి. నా హెయిర్కి అయితే సెట్ అవుతుంది, చాలా మందికి సెట్ అవుతుందండి, బట్ నేనైతే రికమెండ్ చేయలేను. బాగుంటుందండి కలర్, అండ్ మనము అప్లై చేసుకున్న తర్వాత కూడా కండిషనింగ్గా కూడా ఉంటుంది అనమాట హెయిర్ అనేది. అండ్ న్యాచురల్ బ్లాక్ అయితే వస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుందండి, నేను గమనించినంత వరకు చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇది యూజ్ చేస్తే. మంత్లీ 1 అయినా లేదంటే మంత్లీ 2 యూజ్ చేసినా కానీ, బట్ మనం యూజ్ చేయంగా, అందుకని ఇలా తయారయ్యామన్నమాట. పెళ్ళికి ముందు బాగుండేది. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఊరికి వెళ్తున్నా. ఎందుకు? సెలవులకి మా మమ్మీ వీడియోస్ చూడండి. హాలిడేస్ ఊరికి వెళ్తున్నాను చెప్పు. హాలిడేస్ కి ఊరికి వెళ్తున్నా. బాయ్. రుత్విక్ చేడి. హాయ్ రుత్వి. ఒకసారి పర్సులు ఏమైనా పెట్టుకో. బాగా మాట్లాడు. ఫ్రెండ్స్ నేను ఊరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ నేను ఊరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. బాయ్. మంచిగా హాలిడేస్ ఎంజాయ్ చేసేసి వస్తాను. మంచిగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తాను. అంతవరకు మా మమ్మీ వీడియో చూడండి. హాలిడేస్ అయిపోయా, హాలిడేస్ అంతవరకు మీ దగ్గరికి రాలేదు. ఊరికే బాయ్. లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్ బాయ్.
సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే బయలుదేరారండి. ఏంటి మళ్ళీ నాన్న నడిచి వెళ్తున్నారు అంటారేమో. అమ్మ వాళ్ళని వదిలిపెట్టేసి మళ్ళీ రిటర్న్లో నాన్న తీసుకెళ్తారండి. దగ్గరే జస్ట్ నాన్న కొంచెం అట్లా నడవంగానే టర్నింగ్ తీసుకోగానే సురేష్ గారు వచ్చేస్తారనమాట. ఒక 10-15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, 10 నిమిషాలు అంతే, 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్లోకి. కాకపోతే నడిచి వెళ్ళడం అంటే 15 నిమిషాలు పడుతుంది, అందులోనే ఎండ కదా, ఇంక మళ్ళీ బస్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా సురేష్ గారు అయితే వదిలిపెడుతున్నారు. ఎప్పుడైనా కానీ వెళ్ళేటప్పుడు వదిలిపెడతారండి. ఒక్కొక్కసారి సురేష్ గారు ఇంట్లో ఉండరు కదా, బయటికి వెళ్తారు, అలాంటప్పుడు అమ్మ వాళ్ళే వచ్చేస్తారనమాట ఇంటికి. ఈజీగానే రావచ్చు మెయిన్ రోడ్లో నుంచి అయితే. ఇంకా ఇది నైట్ అండి, నిన్నటి వ్లాగ్లో యాడ్ చేయాల్సింది మర్చిపోయాను, ఇంకా ఈ రోజైతే యాడ్ చేస్తున్నా. ఊరికెళ్ళే ముందు అమ్మ వాళ్ళు పువ్వులైతే కోసేసి ఇంకా కట్టిస్తూ ఉన్నారనమాట. అమ్మ నేను ఇద్దరం మాట్లాడుకుంటూ పువ్వులైతే కడుతున్నాము, సన్నజాజులు వేసి మధ్య మధ్యలో కనకంబరాలు మన ఇంట్లో కాసినవి అనమాట. ఇవన్నీ కూడా అవన్నీ పువ్వులన్నీ కట్టుకుంటూ ఉన్నామన్నమాట. మనం ఒక్కరమే కట్టడం కంటే కూడా ఇట్లా మనకు తోడున్నారనుకోండి, వాళ్ళు అందిస్తూ ఉన్నారంటే భలేగా. నిన్నటి వీడియోలో నేను ఎమోషనల్ అయ్యాను కదా, చాలా మంది ఓదార్చారు. బట్ కొంచెం ఆ టైంలో కొంచెం లోన్లీగా అనిపించింది, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం అలా డల్ అనిపించింది. బట్ తర్వాత అంతా ఓకేనండి. సో తప్పదు కదా, మన లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి, మనకు మనమే ఓదార్చుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ. రేపటి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.